రెడీ సార్. రెడీ మొదలెడతాం. హాయ్ అండి, నమస్కారం. నా పేరు ఆర్కే, డ్యాన్స్ మాస్టర్ అండి. ఇప్పుడు అందరూ కర్మగాలి, నేను హీరో అయిపోయాను. అది ఇప్పుడు చెప్పేది లేదంటే నాకు పద్మనాభ రెడ్డి సారు ఈ అవకాశాన్ని, ఇంత పెద్ద ప్లేస్ని కానీ, ఇలాంటి డబ్బులు కానీ, ఎడిటింగ్ కానీ, అన్ని ఫెసిలిటీ ఇక్కడ ఉంటుంది. నాకు ఒకసారి రవి సార్ అని ఒక సార్ నాకు పరిచయం ఇచ్చారు. ఆయన్ని ఆ పరిచయం వల్ల కొంచెం ఎలా ఉంటుంది, సినిమా ఒక మనిషికి కింద ఉంటాడు, ఏదో వెళ్ళాలి అందరికీ తప్పని ఉంటుంది. కానీ ఒక మనిషి చెయ్యి ఇచ్చి పైకి లేపారు అనుకోండి, ఇప్పుడు గొప్పవాడైపోతాడని నేను సామెత ఉంది, అది నేనే రాశాను సామెత కూడా. అందుకని అది సామెత చూసుకొని నేను అనిపించింది, ఎవరన్నా చెయ్యి అందిపోతారని నేను ఆస్తా ఉన్నాను. అందరూ సెకండ్ ఇస్తున్నా కానీ చెయ్యి పైకి లాగట్లేదు. అందుకని ఈసారి నన్ను పైకి లాగారు, వచ్చి ఈ సినిమా చేయడం కుదిరింది. వీరస్వామి సార్ దగ్గరికి నేను వెళ్ళి ఇలా కథ చెప్పాలి అంటే, ఒక సినిమా చేద్దామంటే ఒక హంటింగ్ లాంటి ఒక సినిమా, ఒక ఇది గుప్త నిధులు ఉంటాయి. నిధుల మీద అప్పుడప్పుడు మహేష్ ఒకసారి గుర్రం మీద పోతుంటారు, కృష్ణ గారు గుర్రం మీద పోతుంటారు. ఆయన టక్కర్ దొంగ గిట్టుగా అంటున్నాడు, తీసే గుర్రాలే లేవంట. ఈ సినిమా గుర్రాలు లేవంట. నిధి అన్నావు, గుర్రం ఎక్కడ అంటే నిధులు గుర్రాలు లేదయ్యా, మన నువ్వే పరిగెత్తాలన్నాడు. అది ఏంటి, అది మనమే పరిగెత్తాలా, సరే ఓకేలే అని చేస్తున్నాం. ఈ టైప్లో ఒక అడ్వాన్స్గా ఉంటుంది, కొంచెం థ్రిల్లింగ్ ఉంటుంది సినిమా, ఒక థ్రిల్లర్ లాగా ఉంటుంది సినిమా.